స్వాతంత్ర పోరాటంలో పోరాడి ప్రాణత్యాగం చేసిన వీరుల గురించి, వీర వనితల గురించి, వారి స్ఫూర్తిదాయక గాథల గురించే మనం ఇప్పటివరకు చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు ఓ మనసున్న మహారాజు కథ ఏంటో తెలుసుకుందాం. పోరాటంలోనే కాదు, దయ, మానవత్వం, ధాతృత్వంలో భారతీయుడికి సాటి లేరని ప్రపంచానికి చాటి చెప్పిన కథ గురించి ఈరోజు అనగనగాలో. ఈ మహారాజు గురించి చెప్పుకునే ముందు క్లుప్తంగా అసలు ఆ రాజు ధాతృత్వం ప్రదర్శించడానికి కారణమైన అప్పటి పరిస్థితుల గురించి తెలుసుకుందాం. ఓవైపు భారత్లో స్వాతంత్ర పోరాటం ఉధృతంగా సాగుతుంటే, రెండో ప్రపంచ యుద్ధంతో ఐరోపా అల్లకల్లోలంగా మారిన టైం అది. జర్మనీపై బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు యుద్ధం ప్రకటించగా, రష్యా, జర్మనీలు ఒకరిపై మరొకరు దాడి చేసుకోకుండా ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఇందులో భాగంగా పోలాండ్ను పంచుకోవాలనే రహస్య ఒప్పందాన్ని కూడా చేసుకున్నాయి. ఇందులో భాగంగా జర్మనీ పశ్చిమ పోలాండ్ను ఆక్రమించుకుంది. అది జరిగిన 3 నెలలకే 1940 ఫిబ్రవరిలో రష్యా తూర్పు పోలాండ్పై దాడి చేసింది. ఫలితంగా పోలాండ్ ప్రభుత్వం కుప్పకూలింది. 1940 ఫిబ్రవరి నుంచి 1941 జూన్ మధ్య 3,20,000 నుండి 9 లక్షల మంది పోలాండ్ ప్రజలను రష్యాకు తరలించారు. వారి చేత రష్యా వెట్టి చాకిరీ చేయించింది. అయితే 1941లో జర్మనీ రష్యాపై దాడి చేయడంతో సీన్ మారింది. రష్యా బ్రిటన్తో చేతులు కలిపింది. ఇక అప్పుడు బ్రిటన్ జోక్యంతో రష్యా పోలాండ్ ప్రజలకు విముక్తి కల్పించింది. పోలాండ్ యువతను తమ సైన్యంలోకి వాడుకోవచ్చనేది బ్రిటన్ ప్లాన్. కానీ మరణాల రేటు పెరుగుతుండటంతో బ్రిటన్ ప్లాన్ వెడిసికొట్టింది. తమకు సంబంధం లేదని రష్యా చేతులు దులిపేసుకోవడంతో శరణార్థులుగా మారిన ఆ పోలాండ్ ప్రజలకు ఆశ్రయం కల్పించేందుకు సిద్ధపడింది. పోలాండ్ ప్రజలను శరణార్థులుగా తీసుకోవాలని బ్రిటన్ తమ ప్రభుత్వ పరిధిలోని దేశాల సహా మిత్ర దేశాలను కోరినా ఎవ్వరూ ముందుకు రాలేదు. 500 మంది పోలాండ్ పిల్లలకు ఆశ్రయం కల్పించాలన్న బ్రిటిష్ సర్కార్ ప్రతిపాదనను నాటి భారత్ వైస్రాయ్ సైతం అంగీకరించలేదు. అలాంటి టైంలోనే నేనున్నానంటూ ముందుకు వచ్చాడు మహారాజు దిగ్విజయ్ సింగ్. గుజరాత్లోని నవానగర్ అంటే ఇప్పటి జామ్నగర్ సంస్థానానికి ఈయన రాజు. జామా సాహెబ్గా ప్రసిద్ధి పొందిన ఈ మహారాజు 1942లో పోలాండ్ శరణార్థులకు కచ్లో బాలాచడి అనే రిఫ్యూజీ క్యాంప్ను ఏర్పాటు చేశారు. 1942 నుంచి 1948 మధ్య 1000 మందికి పైగా శరణార్థులకు ఆశ్రయం కల్పించారు. వీరిలో ఎక్కువ మంది చిన్నారులే కావడం గమనార్హం. అంతేకాదు, తాము శరణార్థులమనే భావన అక్కడి వారిలో కలగకుండా ఉండేందుకు సకల సదుపాయాలు కల్పించారు. స్కూళ్లు, ఆసుపత్రి, ప్లేగ్రౌండ్స్ వంటి ఏర్పాట్లన్నీ చేశారు. తమ స్విమ్మింగ్ పూల్స్, టెన్నిస్ కోర్టులను కూడా వాడుకోమని మహారాజు వారికి ఇచ్చేశారు. పండగల వంటి ప్రత్యేక సందర్భాల్లో వీరిని తమ కోటలకు ఆహ్వానించి ఘనంగా విందు ఏర్పాటు చేసేవారు. క్రిస్మస్ పండుగకైతే ఈయన 3 ఒంటెల మీదుగా భారీగా గిఫ్ట్స్ పంపించేవారట. ఈయన చర్యతో ఇతరులు సైతం పోలాండ్ ప్రజలకు ఆశ్రయం ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. అందుకే ఈయన పోలాండ్ ప్రజల మనసుల్లో గుడ్ మహారాజుగా నిలిచిపోయారు. ఆ దేశంలో ఆయన కోసం ఓ చిన్న స్మారకం కూడా ఉంది. ప్రధాని మోదీ ఇటీవల పోలాండ్లో పర్యటించినప్పుడు ఆయన స్మారకాన్ని సందర్శించడంతో మరోసారి ఈ కథ వెలుగులోకి వచ్చింది. ఆయన ధాతృత్వాన్ని మర్చిపోలేమని పోలాండ్ ప్రజలు తమ కృతజ్ఞతను తెలియజేస్తుంటారు.